యుద్ధంలో ఎవరినీ కూడా బొడ్డు క్రింది భాగంలో కొట్టి చంపకూడదు. మరి కురుక్షేత్ర యుద్ధంలో భీముడు దుర్యోధనుణ్ణి ఎందుకు తొడలపై కొట్టి చంపాడు? కురుక్షేత్రంలో తొడలు పగిలి మరణించిన దుర్యోధనుణ్ణి చూసిన గాంధారికి భీమునిపై చాలా కోపం అనేది వచ్చింది. పాండవులను వారి తప్పుననేది చెప్పి ఎలాగైనా ఎవరినైనా సరే శపించాలి, వాళ్ళు కష్టపడేలా చేయాలి అని అనుకుంది గాంధారీదేవి. అప్పుడు ఆమె భీమునితో ఏమంటూ ఉందంటే, భీమసేన, నువ్వు చేసింది అధర్మమే కదా. ఎవరినీ కూడా యుద్ధంలో బొడ్డు క్రింది భాగంలో కొట్టి చంపకూడదని నీకు తెలియదా? నిన్ను నేను శపించడం అనేది నాకు ధర్మమే అవుతుంది కదా అని అంది. అప్పుడు భీముడు గాంధారీదేవికి తన వర్షను కూడా చెప్పడం ప్రారంభించాడు. అమ్మా, వాడు మైత్రేయ మహర్షి మంచి మాటలు చెప్పి మాతో సంధి చేసుకోమని చెప్తే ఆయన ఒక మహర్షి అని కూడా వాడు ఆలోచించకుండా ఆయన్ని ఎంతగానో అవమానపరిచాడు. ఆ విధంగా అవమానపడ్డ మైత్రేయ ఋషి, దుర్యోధన, నువ్వు పాండవులతో సంధి చేసుకుంటే సరి, ధర్మం నిలుస్తుంది, అందరూ సంతోషంగా ఉంటారు. లేదంటే నువ్వు ఆ యుద్ధంలోనే తొడలు పగిలి మరణిస్తావు అని దుర్యోధనునికి శాపమిచ్చారు ఆ ఋషి. అంతేకాకుండా వాడు చేసిన అకృత్యాలు అన్నీ ఇన్నీ కాదు, నీకు కూడా తెలుసు కదమ్మా. దుర్యోధనుడు మాయాజూదంలో మా సర్వము కూడా మోసం చేసి లాక్కున్నా పర్లేదు, కానీ ఆ కర్ణుడు బుద్ధి లేకుండా చెప్పిన మాటలకు వీడు ద్రౌపదిని వస్త్రాలు వలిచి ఎంతగానో అవమానించాడు. అంతేకాకుండా ఆ 5గురిని నమ్ముకుంటే ఇలాగే అందరిలో అవమానాలే మిగులుతాయి, వచ్చి మా దుర్యోధన్ని నమ్ముకో అని ఆ కర్ణుడు చెప్తే, అవును నిజమే, నన్ను నమ్ముకో, నా దగ్గరికి రా, నేనేలుకుంటాను అంటూ వాడు పంచ పైకి ఎగ్గట్టి వాడి తొడలు చూపించి ఇక్కడొచ్చి కూర్చో అని సైగ చేసి ద్రౌపదిని పిలిచాడమ్మా. అలాంటి వాడిని ఏం చెయ్యాలి చెప్పు? అందుకే ఆ టైంలోనే వాడి తొడలు పగలగొట్టి చంపుతానని నేను ప్రతిజ్ఞ చేశాను. నా భార్య అవమాన భారాన్ని తీర్చడం ఒక భర్తగా నా కర్తవ్యం, ఇది ధర్మమే కదమ్మా అని భీముడు చెప్పిన మాటలకు గాంధారి ఏం మాట్లాడలేక తలదించుకుంది. ఆడవారిని అవమానించిన ఎవ్వరికైనా సరే ఇలాంటి ఘోరమైన శిక్ష అనేది తప్పక లభిస్తుంది. జాగ్రత్తగా ఉండండి.